కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రైతు రుణమాఫీ ప్రధాన ఎజెండాగా కేబినెట్ భేటీ కానుంది. విధి విధానాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది కేబినెట్. మరోవైపు రైతు రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ రూపొందించే అవకాశం ఉంది. తెలంగాణ రైతు సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ కు పచ్చ జెండా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. కేబినెట్ ఎజెండాలో రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ప్రభుత్వ అధికారిక చిహ్నం, విభజన అంశాల్లోనే 9-10 షెడ్యూళ్లకు సంబంధించిన ఆస్తులు ఉంటాయని ఇటువంటి అంశాలున్నాయి. మొత్తం 3 దశల్లో రుణమాఫీ చేయాలని భావిస్తున్న తెలంగాణ సర్కార్ కేబినెట్లో చర్చించి ఆమోదముద్ర వేయనుంది. మొదటి దశలో 1 లక్ష రూపాయలలోపు రుణాలను, రెండో దశలో 1.5 లక్షల రూపాయలలోపు ఉన్న రుణాలను, మూడో దశలో 2 లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలను మాఫీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక రైతు భరోసా పైన మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. రైతు భరోసా పథకానికి సంబంధించిన మార్గదర్శకాలపై పునఃసమీక్షించాలని డిసైడ్ అయిన ప్రభుత్వం దీనిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి సంబంధించిన అంశంతో పాటు ఏపీ, తెలంగాణ ఉద్యోగుల అంశాలపైన మంత్రివర్గంలో చర్చించనున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లలో కమిషన్ల విచారణ కాలపరిమితి పెంపుపైన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. కాళేశ్వరం మరమ్మతులకు సంబంధించి ఎన్డీఎస్ఏ నివేదిక చర్చించి మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులపై నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. రాష్ట్రంలో అమలు చేయబోతున్న పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల సమీకరణ అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కొండల్ సిద్ధంగా ఉన్నారు. కొండల్, కేబినెట్ సమావేశం కాబోతుంది. ఈ కేబినెట్ సమావేశంలో ఎజెండా చాలా భారీ స్థాయిలో ఎజెండా ఉంది. ఎందుకంటే సుదీర్ఘ టైం అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస ఎన్నికలు రావడం, ఎన్నికల తర్వాత ఫలితాల తర్వాత తొలిసారిగా కేబినెట్ సమావేశం జరగబోతుంది. దీంట్లో ప్రధానంగా ఈ ఎజెండాలో ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలను ఈ రోజు ప్రభుత్వం ఖరారు చేయబోతుంది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ దీనిపైన కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చిన పరిస్థితి ఉంది. కేబినెట్ లో వీటిపై చర్చించి తుది విధి విధానాలకు కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. ప్రధానంగా ఈ రైతు రుణమాఫీ 15 ఆగస్టు లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఒకవైపు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నారు, మరోవైపు రిజర్వ్ బ్యాంక్ అధికారులను మంత్రాలు కూడా చేశారు. మరోవైపు కేబినెట్ ఆమోదం తర్వాత ఈ ప్రధానమైన స్టెప్ పడబోతుంది. రైతు రుణమాఫీ సంబంధించి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం డిసైడ్ అయింది. కార్పొరేషన్ కూడా ఈ కేబినెట్ లో ఆమోద ముద్ర వేయబోతుంది. దీని ద్వారా రైతు రుణమాఫీ సాగేలా అమలు చేసేలా ఈ రోజు ఒక స్పష్టమైన గైడెన్స్ తో ముందుకు తీసుకురాబోతుంది. ఈ రుణమాఫీకి సంబంధించి కూడా దీనికి ఎవరికి ఇవ్వాలి రుణమాఫీ అన్న దానిపై కూడా ఈ విధి విధానంలో భాగంగా ఈ రోజు చాలా స్పష్టత రాబోతుంది. ఇంకోవైపు దీంతో పాటు చాలా అంశాలు ఈ ఎజెండాలో ఉన్నాయి. ప్రధానంగా రుణమాఫీకి సంబంధించి ఈ ఎజెండా ఇలా ఉంటే ఇక రాష్ట్ర తెలంగాణ ఆవిర్భావం చెంది 10 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణ మధ్య ఇప్పటికి కూడా పెండింగ్ అంశాలు చాలా ఉన్నాయి. షెడ్యూల్ 9th, 10th లో ఉన్న ఆస్తుల విభజనకు సంబంధించి అనుకోండి, అప్పులకు సంబంధించి అనుకోండి, ఇంకా పెండింగ్ లో ఉన్న ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి వాటిపై ఎలా ముందుకెళ్లాలి, కొత్త ప్రభుత్వం ఏపీలో ఏర్పడింది, ఆ ప్రభుత్వంతో చర్చలు ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి, ఎలా ముందుకెళ్లాలి దానిపై కూడా కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం అయితే ఈ ఏపీతో ఈ పెండింగ్ ఇష్యూస్ ను సాల్వ్ చేసుకునేందుకు ఒక అధికారులతో, ఉన్నత స్థాయి అధికారులతో ఫస్ట్ ఒక కమిటీని వేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. దీనికి కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. మరోవైపు విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ వేయాలని చెప్పి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఆ 2 అంశాలను పెట్టారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో ఈ రెండింటి కూడా ఆమోదం తెలుపబోతుంది. దీని ద్వారా రాష్ట్రంలో కొత్తగా వ్యవసాయ కమిషన్, విద్యా కమిషన్ రెండింటిని కూడా ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం. ఇక ఉద్యోగులకు సంబంధించి అనుకోండి, మరోవైపు కాళేశ్వరానికి సంబంధించిన అంశం కూడా ఉంది. కాళేశ్వరం మేడిగడ్డ రిపేర్ కు సంబంధించి ఇప్పటికే రిపేర్ చేయాలని చెప్పి ప్రభుత్వం డిసైడ్ అయింది. అయితే రిపేర్ చేసినప్పటికీ కూడా దానిపై పూర్తి సేఫ్టీ ఉంటుందన్న దానిపైన అనేక అనుమానాలు ఉన్నాయి. ఇదే అంశాన్ని కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో కేవలం ఎన్డీఎస్ఏ ఇచ్చిన సూచనల మేరకే అక్కడ పనులు నిర్వహించాలి. అదేవిధంగా రిపేర్లను తక్షణమే స్టార్ట్ చేయాలని చెప్పి ఇప్పటికే కసరత్తు చేస్తుంది. ఇప్పటికే రిపేర్స్ కూడా సాధ్యమైనంత మేడిగడ్డకు ఎన్డీఎస్ఏ సూచనల మేరకు రిపేర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యం ఉంది. మరోవైపు ఇక నిధుల సమీకరణకు సంబంధించి కూడా ఈ రోజు ప్రభుత్వం ఒక
కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవైపు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే భారీ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నిధులు అవసరం ఉంది. ఇప్పుడు ప్రధానంగా ఒక్క రుణమాఫీకే 30,000 కోట్లకు దాదాపు నిధులు అవసరమవుతున్నాయి. మరోవైపు రైతు భరోసా కూడా ఉన్న నేపథ్యంలో ఉంది. వీటన్నింటి కూడా నిధుల సమీకరణ అన్నది ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాలుగా మనం భావించాల్సి ఉంటుంది. అందుకే దానికి అనుగుణంగా ప్రభుత్వం ఖజానాకు నిధులను ఎలా సమీకరించాలన్న దానిపై కూడా కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ పరంగా అయితే ఇంకా పొలిటికల్ ఎజెండా కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కేబినెట్ లో 6గురికి ఇంకా స్థానం దక్కాల్సిన నేపథ్యంలో ఈ కేబినెట్ విస్తరణ ఎప్పటిలోపు ఉండాలన్న దానిపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరో ప్రధానమైన అంశం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కూడా ఈ కేబినెట్ లో చర్చించి ఒక తేదీని ఖరారు చేసే అవకాశం ఉంటుంది. బలరాం, కొండలంటే ఈ కేబినెట్ సమావేశం ఎంతసేపట్లో ప్రారంభం కాబోతోంది? ముఖ్యంగా రైతులు ఎటువంటి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు? ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారంటూ 4 గంటలకు కేబినెట్ సమావేశం షెడ్యూల్ పరంగా అయితే 4 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇక ఈ రోజు ప్రధానమైన ఫోకస్ అంతా అసెంబ్లీ సమావేశాలకు తేదీని ఖరారు చేయడం ఒకటైతే అత్యంత ప్రధానమైంది రైతు రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలకి ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. ఈ రైతు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలపైన రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిన నేపథ్యంలో ముందుకెళ్ళలేకపోయింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ కూడా తొలగిపోయిన నేపథ్యంలో ఈ విధి విధానం ఒకసారి ఖరారు చేసుకుంటే ఇక అమలు చేయడమే తర్వాయిగా ఉంటుంది. అది కూడా ఇప్పటికే ప్రభుత్వం ఒక డెడ్ లైన్ ను నిర్ణయించుకుంది. 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేయాలని చెప్పి నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ రుణమాఫీకి సంబంధించిన విధి విధానాల పైన చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ విధి విధానాల్లో దాదాపు ఇప్పటికిప్పుడు రుణమాఫీ చేయాలంటే సింగిల్ స్ట్రోక్ లో చేయాలా లేదంటే 2 దఫాలుగా చేయాలన్న దానిపై కూడా ప్రభుత్వం కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంటుంది. దీనికి ఫైనల్ గా ఒక క్లారిటీ కేబినెట్ తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కొండల్. రైతు రుణమాఫీపై మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు సంక్షేమం కోసం మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఉందంటున్నారు. వ్యవసాయాన్ని పండుగ చేయబోతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఎందుకంటే ఈరోజు మంత్రివర్గంలో రైతులకు సంబంధించి రుణమాఫీ విషయంలో మిగతా రైతు సంక్షేమం కోసం వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండుగ అని ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మేము నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ఆ నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి అండగా నిలబడడానికి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ముందుకు వచ్చిండ్రు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి సలహాలు సూచనలు వారి అనుభవాన్ని మా ప్రభుత్వం ఎప్పుడు వినియోగించుకుంటుంది.